కెవిన్ వార్స్ ఈ పేరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ స్టోరీ విన్నాక ఇతను మనకి ఎంత మేలు చేశారో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం ఈ వ్యక్తి చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క పేరు బయటకు రావడం వల్ల మరియు గ్లోబల్ మార్కెట్లు షేక్ అయ్యాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పవర్ స్ట్రగుల్ రిజల్ట్. ఈ వీడియోలో నేను గోల్డ్ కొనండి అమ్మండి అని నేను చెప్పను. కేవలం ఏం జరిగింది, ఎందుకు జరిగింది, సింపుల్ లాజిక్తో అర్థమయ్యేలా చెప్తాను. అయితే అసలు పవర్ ఎక్కడ ఉంది? ప్రపంచంలో గోల్డ్ ధర, సిల్వర్ ధర, కరెన్సీలు, ఆయిల్స్ ఒకే దానికి లింక్ అయి ఉంటాయి. అదే డాలర్ని కంట్రోల్ చేసే సంస్థ ఫెడరల్ రిజర్వ్. మనకి ఆర్బీఐ ఎలా ఉంటుందో అమెరికాకి ఫెడరల్ రిజర్వ్ అలా ఉంటుంది. అయితే అక్కడ చైర్ ఎవరు? జిరోమ్ పవెల్. ఈ సీట్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని సెట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ అనగా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తారు, మార్కెట్లు క్రాస్ అయితే జోక్యం చేస్తారు. అందుకే దీన్ని ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ బ్యాంకర్ సీట్ అని అంటారు. ట్రంప్ వర్సెస్ ఫెడ్ చైర్. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈయన కోరింది ఒక్కటే, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వలన లోన్లు చీప్ అవుతాయి, జనాల జేబుల్లో డబ్బులు ఉంటాయి. దీని వలన వాళ్ళు ఎక్కువగా ఖర్చు చేస్తారు, ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. కానీ దీనికి జెరోమ్ పావెల్ గారు ఏమన్నా, ఇప్పుడు రేట్లు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దీని వలన డాలర్ వీక్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ కోరింది షార్ట్ టర్మ్ లాభం, అలానే పావెల్ కోరింది లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. ఇక్కడే వీరిద్దరి మధ్య క్లాష్ మొదలైంది. ఈవెంట్ లో ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ వెరీ గుడ్ పర్సన్, ఏ పర్ఫెక్ట్ క్యాండిడేట్, టాప్ క్వాలిఫైడ్ అండ్ యంగెస్ట్ అండ్. అప్పుడు ట్రంప్ ని అందరూ అడిగారు అతను ఎవరు అని. అప్పుడు ట్రంప్ చెప్పిన సమాధానం కెవిన్ వార్స్. ఇక్కడే మార్కెట్ అలర్ట్ అయింది, ఎందుకంటే ఇది సాధారణమైన పేరు కాదు. కెవిన్ వార్స్ కు ఎందుకు భయపడుతున్నారు? అసలు కెవిన్ వార్స్ ఎవరు? కెవిన్ వార్స్ అప్పట్లో జార్జ్ బుష్ కాలంలో ఫెడ్ గవర్నర్, అలానే చాలా స్ట్రాంగ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఆయన నమ్మకం ఏంటంటే మార్కెట్ పడిపోతే కూడా ఫెడరల్ రిజర్వ్ జోక్యం చేసుకోకూడదు. మన ఇండియా కాంటెక్స్ట్ లో చెప్పాలంటే మార్కెట్ క్రాష్ అవుతుంటే ఆర్బీఐ డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా కాపాడుతుంది. కానీ వార్స్ భావజాలం ప్రకారం మార్కెట్ కాపాడొద్దు, డబ్బు పంపొద్దు, అలానే బ్యాలెన్స్ షీట్ పెంచొద్దు. ఇన్వెస్టర్లకు ఒక పెద్ద భయంగా మారింది. అయితే ఈ భయం మార్కెట్ ని ఎలా కూల్చింది? మార్కెట్ లో భయం పుడితే ముందుగా జరిగేది ఒక్కటే, పానిక్ సెల్లింగ్. యూఎస్ స్టాక్స్ రెడ్ లోనికి వెళ్ళాయి, ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు గుర్తుంచుకోండి, గత నెలలో సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి, గోల్డ్ కూడా రికార్డ్ లెవెల్స్ లో ఉంది. అందుకే మొదట గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అమ్మేశారు. ఎక్కువ అమ్మకం జరిగింది, దీని వలన డిమాండ్ తగ్గింది, దీనితో ధరలు పడిపోయాయి. ఇదే ఈ రోజు మనం చూస్తున్న క్రాష్. గోల్డే ముందుగా ఎందుకు పడింది? సింపుల్ లాజిక్. భయం వస్తే జనాలు ముందుగా గోల్డ్కు వెళ్తారు, కానీ గోల్డ్ మీదే భయం వస్తే అదే ముందుగా అమ్ముతారు. అందుకే గోల్డ్, సిల్వర్ మొదటిగా హిట్ అయ్యాయి. ఇది కేవలం మెటల్ స్టోరీయే కాదు, ఇక్కడే అసలైన పెద్ద ప్రశ్న ఉంది. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రంగా ఉంటుందా లేదా రాజకీయ నాయకుల చేతుల్లోనికి వెళ్తుందా? ఒకవేళ సెంట్రల్ బ్యాంక్ రాజకీయ ఒత్తిడిలోనికి వెళ్తే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ఈ భయమే మార్కెట్లను షేక్ చేసింది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కెవిన్ వార్స్ వస్తాడో లేదో తెలియదు, జెరోమ్ పావెల్ వెళ్తాడో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఒక రాజకీయ స్టేట్మెంట్ అనేది ప్రపంచ మార్కెట్లను కదిలించగలదు. ఇది ఇన్వెస్టర్ అడ్వైస్ కాదు, ఇది ఒక నాలెడ్జ్ వీడియో. మీ అభిప్రాయం ఏంటి? ఫెడ్ స్వతంత్రంగా ఉండాలా, ఆలోచనే కరెక్టా? కింద కామెంట్ చేయండి. మరియు ఇలాంటి జియో పొలిటికల్ ఎక్స్ప్లెయినర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.